వసుదేవసుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ధనుర్మాస పవిత్ర వేళ వటపత్రసాయి అయినటువంటి బాలకృష్ణుణ్ణి గోదమ్మ స్తుతి చేస్తూ ఉందిట. ఆ స్థుతిలో యశోద కృష్ణ అని సంబోధిస్తుంది. ఎందుకు అంటే దేవకీ నందన అని అంటే కంసుడొచ్చి ఎక్కడ తన కృష్ణుని తీసుకువెళ్ళిపోతాడో అనే భయంతో నందగోపుని కుమారుడా, నీలాదేవి గృహములో ఉన్నవాడా, అంటూ నల్లనివాడా అని అనేక విధములైనటువంటి పరమాత్మ యొక్క నామాలతో స్తుతి చేస్తూ ఉంటుంది మన గోదాదేవి తన చెలికెత్తలేనటువంటి వారందరితో కూడా. ప్రకృతి స్వరూపమైనటువంటి గోదమ్మ, భూదేవి అంశతో జన్మించినటువంటి గోదమ్మ పరమాత్ముడైనటువంటి పురుషుడైన భగవంతుణ్ణి స్తుతి చేస్తూ పరమాత్మని ఏ విధంగా పొందాలి అని తెలియజెప్తుంది.